శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఫిబ్రవరి 19వ తేదీ రథసప్తమి. మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా ఈ ఒక్క పని చేయండి. అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోజున మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా చేయవలసినటువంటి ఆ పని చేయటం వల్ల వీరు కోరుకున్న కోరికలు ఏ విధంగా నెరవేరుతాయి, వారి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎటువంటి పురోగతిని సాధిస్తారు, అలాగే ఏ విధంగా సుభిక్షంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల మీకు మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. కనుక భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నాయి అంటే అందుకు కారణం సూర్యుడు. ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత కూడా ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజున ఎక్కువగా సూర్యుడిని పూజిస్తూ ఉంటారు. మాఘమాసం వస్తుంది, దీన్నే రథసప్తమి అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించి పూర్వోత్తర దశగా ప్రయాణం సాగిస్తాడని భక్తుల యొక్క విశ్వాసం. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఇక సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, కృష్ణ, జగతి అనుష్ఠు పంపిస్తాడు. ఈ 12 రాశులు సూర్య రథానికి 7ది సమయం పడుతుంది. ఇక సూర్యుడు జయంతి అంటే సూర్యుడు పుట్టిన రోజు కాదు, ప్రధానికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకి 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణిస్తారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేద కాలంలోనే ఈ బాధ్యతలు, ఆదిత్యాలను కొనసాగించారు. వారి మిత్ర రవి, సూర్య, భగ, భూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్ధభాస్కరుడు ఆది దేవతలు, వీటిని కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అని అంటారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచి ఉత్తరాయణ పూర్తి విచారిస్తుంది. ఇక దక్షిణాయన నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృదేవరిషితాలను ఇవ్వాలని నియమాన్ని కూడా నిర్ణయించారు. మనం ఒకటిగా పేర్కొనే లోపం, పుష్పం, వేదం, పుష్పవాన్, ప్రజావాణి, భవత్ అనే వ్యాఖ్యలు దీనికి సంబంధించిన వేద ఆరాధన చేసేవాడు. పుష్పవంతుడు దంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు, లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పకుండా ప్రసరించాలి. ఇక అందుకే వైదిక్ వాచ్ నయం, సంధ్యావదనం, సూర్య నమస్కారాలు మొదలైన ప్రక్రియలన్నీ కూడా ప్రవేశపెట్టింది. అయితే పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత పోలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు అని రాసి ఉండేవాడు. అయితే అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు, మీ కుమారుడుకు పూర్వజన్మం ఉన్న పరమలోభి అయిన వైద్యుడు రథసప్తమి మహత్యం వల్ల మీకు జన్మించాడు అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. రాజు అలా చేస్తాడు. అంటే ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుపుతాడు. అంతటి విశిష్టత ఈ రథసప్తమి రోజు ఉంటుంది. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ రథసప్తమి రోజున ఈ యొక్క పని చేస్తే చాలు, సకల శుభాలు కలుగుతాయి. ఖచ్చితంగా ఈ రథసప్తమి రోజున వీరు, అలాగే వీరి కొడుకులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఉదయాన్నే లేచి తలస్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అధ్యయనం సమర్పించాలి. ఇక మీరు ఇంట్లో ఉన్న దాంట్లోనే మీరు వీలైనంత తులసి ఆకులు కానీ, లేకపోతే మందారం,
నీలాంబరం పుష్పం, ఎర్రపు మందారపు పుష్పం కాబట్టి ఎరుపు మందార పుష్పాన్ని కూడా ఆ నీటిలో వేసి ఆ నీటిని అధ్యయనంగా సమర్పించండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు పూజారి కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఖచ్చితంగా పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి. సూర్య భగవానునికి నమస్కారం చేసిన తర్వాత మీ యొక్క ఇంట్లోని పూజా గదిలో ప్రతి దేవుడికి కూడా ప్రతి దేవతకి నమస్కారం చేసి దీపం వెలిగించాల్సి ఉంటుంది. అలాగే ఇష్టమైన నైవేద్యం కూడా సమర్పించండి. ఈ విధంగా చేసిన తర్వాత ఆకులను తోరణంలాగా కట్టండి. ఈ విధంగా మీరు ఒక మామిడి ఆకును తీసుకొని మీకు కొడుకులు ఉన్న మీ యొక్క కుడి చేతికి దాన్ని కట్టండి. రథసప్తమి రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా నమస్కారం చేయాలి. అలాగే మీకు కొడుకుల చేత కూడా చేయించండి. ఈ విధంగా కట్టిన తర్వాత వారిని భగవంతుడికి నమస్కారం చేయమని చెప్పండి. ఈ విధంగా చేసిన తర్వాత వీరు ఏదైనా మీ చేతిలో తయారు చేసిన తీపి వంటకాన్ని వారికి తినిపించండి. 2, 3 ఇలా ఎంతమంది ఉన్నారో వారి యొక్క జీవితంలో వృద్ధిని కూడా కోరుకుంటారు. ఇక చదువులో రాణించాలని, పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని కూడా ప్రవర్తనలో వీరికి సంతృప్తికరమైన మార్పు అనేది రావాలి. లేకపోతే వారి కెరియర్ పరంగా కూడా అవకాశాలు రాలేకపోవటం, లేదా వివాహం జరగటం లేదు, లేదా వారికి సంతానం కలగటం లేదా, అలాగే వారు వ్యాపారస్తులైతే వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నారా, ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారా, ప్రమోషన్ రావట్లేదని, ఆర్థికంగా పురోగతిని, ఈ విధంగా వారి జీవితంలో ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలు కూడా తీరిపోవటానికి ఇంతటి విశిష్టత కలిగిన ఈ రథసప్తమి రోజున ఖచ్చితంగా సూర్య భగవానునికి నమస్కారం చేయించి మీరు మామిడాకులతో మీరు ఒక కంకణం లాగా తయారు చేసి వారి యొక్క కుడి చేతికి కట్టండి. ప్రతి తల్లి ఈ విధంగా చేసినట్లయితే వారి జీవితంలో చక్కటి శ్రేయస్సునైతే వీరు చూశారు కదండి. ఫిబ్రవరి 19వ తేదీన వస్తున్నటువంటి రథసప్తమి రోజు మగపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా చేయవలసినటువంటి పని ఏంటి, అలాగే ఈ పని చేయటం వల్ల వారి జీవితంలో ఎటువంటి శ్రేయస్సు కలుగుతుంది, ఆర్థికంగా ఎటువంటి పురోగతి వారు సొంతం చేసుకుంటారు. ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343.